యెషయా గ్రంథము 14వ అధ్యాయము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును. పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధ నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు. బాధించిన వారి ఎట్లు నశించిపోయిరి, రేగు చుట్టిన పట్టణము ఎట్లు నాశనమాయరు. దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజ్యదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడను మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరిని వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా, నీవును మా బోటి వాడవైతివా అందురు. నీ మహత్యమును నీ స్వర మండలముల స్వరమును పాతాళమున పడవేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశము నాకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీది కెక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నువ్వు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలెనున్నావు. ఖడ్గము చేత పడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలెనైతివి. బిలము యొక్క రాళ్ళ యుద్ధకు దిగుచున్న వాని వలెనున్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసియుందు. దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేదును. నాశనమును చీపురు కట్టతో దాని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనముల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడినని అంతగా సంతోషింపకము. సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయను. గుమ్మమా ప్రలాపింపుమే, పట్టణమా అంగలార్పుమే. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది, వచ్చువారి పటాళములలో వెరుగు తీవాడు ఒకడునూ లేడు. జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించున్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను. యెషయా గ్రంథము 15వ అధ్యాయము. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెవో మీదను మేదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతి వాని గడ్డము గురిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు, వారి మేడల మీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయిదురు. హెష్బోనును ఎలాలేయును మొరపెట్టుచున్నవి, యాహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీయుల యోధులు కేకలు వేదురు, మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది, దాని ప్రధానులు 3 ఏండ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు, నశించితి మేయని ఎరుగెత్తి కేకలు వేయిచు హొరోనయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించను, అంగలార్పు ఎగ్లయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను. ఏలయనగా దీమోను జలములు రక్తములాయను, మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదకిని, ఆ దేశంలో శేషించిన వారి మీదకిని సింహమును రప్పించెదను. యెషయా గ్రంథము 16వ అధ్యాయము. అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పంగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయము. చెదరని వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియ్యకము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకుని వారు వారి మీదికి రాకుండానట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండు. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను.
అడగదొరకు వారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవ్రించను. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడయున్న కీర్హరెసెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. గేలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షావల్లులు వాడిపోయాను. దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చేదను. హెష్బోమా, ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపేదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవి కాల ఫలముల మీదను నీ కోతకాల మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడనూ లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. కిర్హరెషు నిమిత్తము నా ఆంత్రములు సితారావలే వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా నుండును. యెషయా గ్రంథము 17వ అధ్యాయం. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగానగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడను వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనను. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కమునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. చేను కోయివాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండను. రెఫాయిము లోయలో ఒకడు పరిగే ఏరునట్లుండను. అయినను ఒలివ చెట్లు దులుపగా పై కొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలి ఉండినట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలి ఉండినట్లు దానిలో పరిగే పండ్లుండునని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభమునైనను సూర్యదేవత ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్యలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టరు. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలుల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును. ఆ దేశము పాడగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి.
నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మికుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో, బహు జనములు సముద్రముల ఆర్భాటములే ఆర్భటించును. జనములు ప్రవాహ జలముల ఘోషవలే ఘోషించును. జనములు విస్తార జనముల ఘోషవలే ఘోషించును. ఆయన వారిని బెదిరించును. వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు. ఉదయము కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మును దోచుకొని వారి భాగం, మా సొమ్ము దొంగిలు వారికి పట్టు గతి ఇదే. యెషయా గ్రంథము 18వ అధ్యాయము. ఓహో, కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కల గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారు నగు జనమునొద్దకు దూరములోనున్న భీకర జనమునొద్దకు పోడి. నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టికులై జనములను త్రొక్కు చుండు వారునగు జనమునొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదినప్పుడు ఆలకించుడి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఎండ కాయుచుండగాను, వేసవి కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందను. కోతకాలము రాక మునుపు, పువ్వు వాడిపోయిన తర్వాత, ద్రాక్షాకాయ పలబగుచుండగా ఆయన పోట కత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయను. అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడువబడును. వేసవి కాలమున క్రూర పక్షులను, శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును నూనెపైన చర్మము గల వారును, దూరములోనున్న భీకరమైన వారును, నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదరు.